లక్ష్మీదేవితో కాకుండా ఒంటరిగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చే ఈ అరుదైన ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా? అంతేకాదు ఈ ఆలయంలో స్వామివారిని నేరుగా దర్శించలేరు. ఒక చిన్న కిటికీ ద్వారా మాత్రమే దర్శనం చేసుకోవాలి. ఆ కిటికీ వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి? ఎందుకు ఇక్కడ స్వామివారిని ఇలా దర్శించాలి? కర్ణాటకలోని కోలార్ జిల్లా గుట్టహల్లిలో వెలిసిన ఈ దివ్యక్షేత్రం బంగారు తిరుపతి గురించి ఈరోజు పూర్తి వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనం ఈ ఆలయ స్థల పురాణం మరియు కిటికీ మహిమ, అలానే స్వామివారి దివ్య చరిత్ర గురించి తెలుసుకుందాం. అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హరే కృష్ణ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. తిరుమల వెళ్ళాలని ప్రతి భక్తుడి కోరిక, కానీ అందరికీ ఆ అదృష్టం ప్రతిసారి దక్కదు. అలాంటి భక్తుల కోసం స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారే వెలిసిన పవిత్ర క్షేత్రం ఈ బంగారు తిరుపతి. పచ్చని ప్రకృతి మధ్య చిన్న కొండపై వెలిసిన ఈ దివ్యక్షేత్రం చూసిన క్షణమే మనసుకు ఒక ప్రశాంతతను ఇస్తుంది. ఈ ఆలయంలో అడుగు పెట్టగానే గంటల నాదం, గోవింద నామస్మరణ, భక్తుల భక్తి మనసును పూర్తిగా భక్తిమయంగా మార్చేస్తాయి. కానీ ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ స్వామివారిని నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి దర్శించలేరు. ఒక చిన్న కిటికీ ద్వారా మాత్రమే దర్శనం చేసుకోవాలి. మొదటిసారి వచ్చిన ప్రతి భక్తుడికి ఇదే సందేహం వస్తుంది, ఎందుకు ఇలా దర్శనం చేయిస్తారు అని. దాని వెనుకున్న కథే ఈ క్షేత్ర మహిమ. స్థల పురాణం ప్రకారం భృగు మహర్షి ఒకసారి త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మొదట బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు, తర్వాత పరమేశ్వరుడి వద్దకు వెళ్ళాడు, చివరగా శ్రీ మహావిష్ణువు వద్దకు చేరుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండగా కోపంతో భృగు మహర్షి విష్ణుమూర్తి వక్షస్థలాన్ని కాలితో తన్నాడట. కానీ శ్రీహరి కోపడలేదు. అదే కాకుండా నీ కాలికి నొప్పి అయిందా మహర్షి అని అడిగాడట. ఆ క్షణంలో భృగు మహర్షికి తన తప్పు అర్థమైంది. తన అహంకారం వల్ల ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకుని క్షమించమని శ్రీహరిని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు భూమిపై ఒక పవిత్ర స్థలంలో తపస్సు చేయి, కలియుగంలో నేను శ్రీనివాసుడిగా అక్కడ వెలిసి నీకు మోక్షం ప్రసాదిస్తాను అని వరమిచ్చాడట. అలా భృగు మహర్షి ఈ ప్రాంతంలో తీవ్రమైన తపస్సు చేశాడని చెబుతారు. తర్వాత స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ వెలిశారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రాన్ని భృగు మహర్షి తపస్సు చేసిన పవిత్ర భూమిగా భావిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిన్న కిటికీ, దాన్ని భృగు కిటికీ లేదా నేత్ర దర్శనం అని పిలుస్తారు. ఈ కిటికీకి 6 చిన్న రంధ్రాలు ఉంటాయి. అవి మనిషిలో ఉండే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం అనే 6 దోషాలకు సంకేతమని చెబుతారు. ఈ 6 దోషాలను విడిచిపెట్టి పూర్తి భక్తి విశ్వాసంతో స్వామివారిని దర్శిస్తే ఆ దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు హనుమంతుడు. అలా దర్శనానికి వెళ్ళే దారిలోనే మనకు ఈ హనుమంతుని ఆలయం కూడా మనకు దర్శనమిస్తుంది. సో ఆ చిన్న కిటికీలో కనిపించే స్వామివారి రూపం భక్తుల హృదయాలను కరిగిస్తుంది. కొన్ని క్షణాల దర్శనం అయినా జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ మరొక ప్రత్యేకత ఏమిటంటే స్వామివారు ఇక్కడ ఏకాంత శ్రీనివాసుడిగా దర్శనమిస్తారు. అంటే లక్ష్మీదేవి లేకుండా స్వామివారు ఒక్కరే వెలిసి ఉన్నారని చెబుతారు. ఎందుకంటే భృగు మహర్షి సంఘటన తరువాత మహాలక్ష్మి వైకుంఠం విడిచిపోయిందనే పురాణం ఉంది. అందుకే ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని భక్తులు నమ్ముతారు. తిరుమలకు వెళ్ళలేని వారు ఈ బంగారు తిరుపతిని దర్శిస్తే కూడా ఆ శ్రీనివాసుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ ఆలయానికి బంగారు తిరుపతి అనే పేరు రావడానికి కూడా కారణం ఉంది. ఈ ప్రాంతం ఒకప్పుడు బంగారు గనులకు ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ పవిత్ర క్షేత్రాన్ని బంగారు తిరుపతి అని పిలవడం ప్రారంభించారు. ఈ దివ్య క్షేత్రానికి వచ్చిన ప్రతి భక్తుడు ఒక ప్రశాంతతతో తిరిగి వెళ్తాడు. ఎందుకంటే ఇక్కడ కనిపించేది కేవలం ఒక ఆలయం కాదు, భక్తిని పరీక్షించే దైవ అనుభూతి. ఆ చిన్న కిటికీలో కనిపించేది కేవలం విగ్రహం కాదు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడి కరుణ. గోవింద గోవింద. సో చూశారు కదా, కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా గుట్టహల్లి గ్రామంలో వెలిసిన బంగారు తిరుపతి దివ్యక్షేత్రం. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హరే కృష్ణ.